డిఎస్సి నిర్వహణలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్. డిఎస్సి ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణను ఎస్సీఈఆర్టీకి అప్పగించారన్నారు. వైసీపీ హయాంలో ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. 16,000 పోస్టుల భర్తీకే ఇన్ని స్కామ్లు, లీకులు కనిపిస్తున్నాయని జగన్ ఆరోపించారు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తికి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ వచ్చిందని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని జగన్ డిమాండ్ చేశారు. నిజంగానే వ్యక్తికి మెరిట్ ర్యాంక్ వస్తే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బ్యాక్డోర్ ద్వారా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు భర్తీ చేశారని, అర్హులకు మొండి చేయి చూపించారని జగన్ ఆరోపణలు చేశారు. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 రోజుల్లోనే, ఆ నెక్స్ట్ 50 డేస్లోనే, అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్ తీసుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాహకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారో ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు, జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది, ఎంతమందికి లీక్ వెళ్ళింది, ఎంత ముడుపులు చేతులు మారాయి, ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.